మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో జనవరి 2 వరకు ఆంక్షలు న్యూ ఇయర్ వేడుకల్లో కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని ఆదేశాలు మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు నిర్వహణపై అధికారులతో సమీక్ష వికారాబాద్ లో ఒగ్గుటోలు శిక్షణ ముగింపు కార్యక్రమం ప్రభుత్వం కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తుందన్న ఎమ్మెల్యే సింహాచలంలో వైభవంగా స్వర్ణ తులసి దళార్చన అప్పన్న స్వామిని దర్శించుకున్న భక్తులు కర్తాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణలో ఆంక్షలు విధించారు. జనవరి 2వ తేదీ వరకు ర్యాలీలు సభలను నిషేధిస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త సంవత్సర వేడుకలను కూడా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని చెప్పారు. ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనల మేరకు అమలు చేస్తామని తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసులు మాస్కులు ధరించాలని ఆదేశించారు. పబ్బులు ఈవెంట్లలో ప్రభుత్వ నిబంధనలకు ఖచ్చితంగా పాటించాలని చెప్పారు. మీటింగ్స్ నిషేధించడం జరిగినది. ఈ ప్రభుత్వ ఆర్డరు జనవరి 2 వరకు అమల్లో ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎక్కడ కూడా ర్యాలీలు పబ్లిక్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేయొద్దు అని చెప్పేసి మనవి చేస్తున్నాం పోలీస్ శాఖ తరఫున. అదేవిధంగా జిల్లా పోలీస్ కమిషనర్లు, పోలీస్ సూపరింటెండెంట్స్ వీరందరూ కూడా వారి వారి ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇట్టి విషయాన్ని వారి దృష్టికి తెచ్చి ఎక్కడా వైలేషన్స్ జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరికీ తెలియచేయడం జరిగింది. కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రజలందరూ పబ్లిక్ ప్లేసెస్లో మాస్క్ ధరించాలి, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించాలి. అట్లాగే మిగతా కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా పాటించి ప్రజా ఆరోగ్య భద్రతలో వాళ్ళు భాగస్వాములు కావాలి అని చెప్పేసి ప్రజల్ని కోరుతున్నాం. కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు పబ్లిక్ మీటింగ్స్ నిషేధించడం జరిగినది. ఈ ప్రభుత్వ ఆర్డరు జనవరి 2 వరకు అమల్లో ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మేడారం జాతర 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర ఏర్పాట్లను ఘనంగా చేస్తోంది. తాజాగా మేడారంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. జంపన్న వాగు వద్ద నిర్మించిన స్నాన ఘట్టాలను, షెడ్లను, ఇతర పనులను మంత్రులు పరిశీలించారు. అంతకుముందు సమ్మక్క సారలమ్మను మంత్రులు దర్శించుకున్నారు. మేడారం జాతర ఏర్పాట్లు, నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మేడారం జాతర పనులను ముమ్మరం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు
సోదరులు ఇంద్రకరణ్ రెడ్డి గారు మళ్ళీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే క్రమంలో మా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ జాతర నిర్విఘ్నంగా జరగాలని అమ్మవారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రార్థిస్తూ సంవత్సరం 1వ తేదీ కాబట్టి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేడారము జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జరిగే మహా గిరిజన జాతర ఫిబ్రవరి 16, 17, 18, 19 ఈ 4 రోజులలో మరి అమ్మవార్లు ఇక్కడికి రావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వారు మొక్కు చెల్లించుకోవడము, బంగారము రూపకంగా అదేవిధంగా ఎన్నో రకాలుగా వాళ్ళు మొక్కి మరి ఆ మొక్కులన్నీ చెల్లించుకొని ఇక్కడ జంపన వాగులో పుణ్యస్నానం ఆచరించి మరి ఇక్కడ గద్దెలపైన సమ్మక్క సారళమ్మ వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా మొక్కి వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో మరి గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తూ మొదటి సంవత్సరమే 100 కోట్ల రూపాయలు ఇచ్చి దాని తర్వాత ప్రతి సంవత్సరము 80 కోట్లు, 75 కోట్లు, ఈ సంవత్సరం కూడా 75 కోట్లు ప్రభుత్వము కేటాయించింది. మరి ఇప్పుడే మన కలెక్టర్ గారు కృష్ణాదిత్య గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రజలందరూ భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు. వారికి నిజంగా కూడా అమ్మవార్ల యొక్క ఆశీర్వాదం మన అందరిపైన ఉంటుంది. ఈ కరోనా దృష్టిలో పెట్టుకొని నిబంధనలు పాటిస్తూ మనము దర్శనకు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకా 45-46 రోజులు మనకు మిగిలింది కాబట్టి ఇప్పుడు పనులు పర్యవేక్షణ కొరకు సత్యవతి రాఠోడ్ గారు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్, ఎర్రబెల్లి దయాకర్రావు గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వారు మరి ముగ్గురు ఆధ్వర్యంలో కలెక్టర్సు, మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంట్ల ఇంజనీరింగ్ సిబ్బంది అధికారులందరితో ఏ రోజు మనము డెవలప్మెంట్ రివ్యూ ఏర్పాటు చేసుకున్నాము. దాని తర్వాత అందరికీ సమయంలో కానీ ఫిబ్రవరి 16 అంటే కనీసం మనము జనవరి 31 వరకు. ఇక వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మూత్కు ఆనంద్ దారూర్ మండల ఆంపల్లి గ్రామంలో నిర్వహించిన ఒగ్గుడోలు శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒగ్గుడోళ్లకు తరగని ఆదరణ లభిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రధానంగా తెలంగాణ తెలుగు భాషకు ఎంతో గుర్తింపు వచ్చిందన్నారు. కళాకారులకు ప్రత్యేక గుర్తింపును ఇచ్చిన వారికి ఉపాధి కల్పిస్తున్నారని పేర్కొన్నారు. గొల్లకుర్మల వారసత్వ ఒగ్గుడోలు కళకు రాష్ట్ర తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఎంతో గుర్తింపునిస్తుందని తెలిపారు. విశాఖ సింహాద్రి అప్పన్న స్వామికి వైభవంగా స్వర్ణ తులసి దళార్చన నిర్వహించారు. ఆర్జిత సేవలో భాగంగా కార్తీక మాస కృష్ణపక్ష ఏకాదశిని పురస్కరించుకొని ప్రభాత సేవలో నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో కళ్యాణ మండపంలోని ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. నరసింహ అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ స్వామివారికి బంగారు తులసి దళాలతో అర్చన చేశారు. స్వర్ణ తులసి దళార్చన పూజా కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో ఎంఆర్ఓ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు బంధు నిధులు విడుదల చేసి రైతులను ఆదుకున్నందుకు రైతులు సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దశరథ్ నాయక్, ఎంపీపీ మోత్యా నాయక్, సర్పంచ్ లక్ష్మీ నరసింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ చూడాలి అన్న సినిమా కొద్ది చెయ్యి బాగా చాలా ఫోటో మనసు తాగండి, ఊగండి, పన్ను కట్టండి అన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక పక్క ఒమిక్రాన్ కేసులు పెరుగుతుంటే కొత్త సంవత్సరం పేరుతో మద్యంపై ఆంక్షలు సడలిస్తారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజల వ్యసనాన్ని ప్రభుత్వం ఆయుధంగా వాడుకోవాలని సూచిస్తుందని ఆరోపించారు. రైతు బంధు ఇచ్చి ఆ డబ్బులను మద్యం ద్వారా ప్రజల నుంచి తీసుకుంటుందని అన్నారు. రైతులే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉరివేస్తారని తెలిపారు. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే వ్యవసాయం ఏంటంటే ఈ దేశంలో 165%. ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు 80% ఆధారపడ్డారు. అంటే అత్యధిక శాతం ప్రజలు ఆధారపడ్డ రంగాన్ని నిర్వీర్యం చేసి, అప్పుల పాలు చేసి, ఆత్మహత్యల పాలు చేసి, వాళ్ళకి ఇబ్బందులు కలిగించే విధంగా చేసేది పరిపాలన అంటారా? ఇది కాదు కదా. ఇది చాలా దౌర్భాగ్యం, శోచనీయం. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకునే సందర్భంలో మక్కల ధరలు ఎట్లున్నాయో మీకు తెలుసు. రైతులు నష్టపోతున్నారు. రెండవది సన్న ఓట్లు అన్నాడు, సన్న బియ్యం అన్నాడు, మంచి తిండి పెడతాం అన్నాడు. కాదలే, కానీ తానేమో సన్న ఓట్లని అందరికీ చెప్పి ఆయన మాత్రం దొడ్డోట్లు వేసుకున్నాడు 370 ఎకరాలలో. ఇది రుజువు ఉన్నది, రుజువు చేస్తాం. మీలాంటి పత్రికా మిత్రులు ధైర్యం చేసి ఒక పత్రికా సమావేశంలో అడిగితే ఏమన్నాడు? నేను లేదన్నా కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు. ఓహో, ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ పర్మిషన్ ఇస్తాడు దొడ్డు బియ్యానికి, కానీ రైతులకు మాత్రం ఇవ్వడు. ఇది ఎక్కడి న్యాయం అయ్యా? అంతేనా? మరి ఇప్పుడు కొత్త పాట యాసంగిలో వేద్దన్నాడు. ఏం చేశాడు? 150 ఎకరాల్లో ఓట్లేశాడు. అదేమిటి? దీనికి సమాధానం చెప్తాడా? వరేస్తే ఉరి అన్నాడు ఆయన. ఈ ఉరి ఇప్పుడు రైతులే కేసీఆర్కు మోడీకి వేస్తారనేది ఇక ఆత్మహత్యలు చేసుకోరు రైతులు. ఇప్పటి నుంచి గ్యారెంటీ అది. వాళ్ళకే ఊరేస్తారు, వాళ్ళకే బుద్ధి చెప్తారు, వాళ్ళకే చెంపదెబ్బ పెట్టే కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తున్నదనే విషయాన్ని తెలియజేస్తాం. దురదృష్టం ఏమిటంటే ఇది ఇంత ఘనంగా వడ్ల గురించి మళ్ళీ ఏమంటాడంటే ఇచ్చే లెక్కలన్నీ తప్పు. మొత్తం 70 లక్షల టన్నుల వడ్లే కనుక తీసుకోగలిగితే నువ్వు పండించే పంట గురించి చెప్పేది నిజమా? చర్చకు వస్తాడా? రాడు కదా. ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు కదా చర్చకు. నేను ధైర్యం చేసి మంత్రిగా, ఆయన కేంద్ర మంత్రిగా రాజీనామా చేసి వచ్చి నీటి విషయాలలో ఛాలెంజ్ చేస్తే 5 గంటల 45 నిమిషాలు ఒక ప్రముఖ టీవీ ఛానల్ ముందు సంక్రాంతి రోజు ధైర్యంగా ఎదుర్కొని సమాధానం చెప్పిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడి, కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు విలువ లేదా? కవాడిగూడ డివిజన్ ఇందిరా పార్క్ చౌరస్తాలో ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ జాతీయ అధ్యక్షుడు రాజు, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా శ్రీనివాస ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను వారు దగ్ధం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ 27%, మాలలు 50% ఉన్నారని, కానీ కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి కేవలం మాదిక సామాజిక వర్గానికి సపోర్ట్ గా కేంద్రానికి లేఖ సమర్పించడం సిగ్గుచేటని జంగా శ్రీనివాస్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో మాలలు ఓట్లు అవసరం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు బాలకృష్ణ, ప్రభాకర్, బల్వంతరావు, స్వామిరాజ్ పాల్గొన్నారు. Kisan Reddy down down. 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 ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మా చైర్మన్ చెన్నన్న రాజోత్సవ్ ఆధ్వర్యంలో వాళ్ళకి దిష్టి బొమ్మ తలగబెట్టదు. ఇది ఒక్కటి కాదు, మొత్తం 14 కాన్స్టిట్యున్సీలా. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ గురించి చేయాలని రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి పార్లమెంట్లో మాట్లాడినారు. మీకు మాలలో ఓట్లు అవసరం లేదా? ఓట్లు అవసరం లేకుంటే చెప్పండి, మీరు మాకు మాలలో అవసరం లేదా అని. నెక్స్ట్ ఎలక్షన్లో మీకు మేము కరెక్ట్ బుద్ధి చెప్తాము. తర్వాత మీ బీజేపీ ఆఫీస్, మీ కాంగ్రెస్ ఆఫీస్ ముట్టడి చేస్తాము. ఇది ఒక హెచ్చరిక. ఇది ఖాళీ శాంపుల్. తర్వాత ముందు ఇంకా ఎక్కువ ఉంటుందని, జిల్లా వైజ్గా ఉంటుందని కోరుకుంటాం. జై భీమ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తహసీల్దార్ కృష్ణవేణిని ఇండియన్ కిసాన్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ మద్దిశెట్టి సామీలు కలిసి ఇల్లందు మండల సమస్యలపై వివరించారు. ముత్తరపుకట్ట, వీరాపురం గ్రామాలకు సంబంధించి 15 మంది గిరిజన రైతులకు రావాల్సిన రైతు బంధు ఇవ్వాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ కలెక్టర్ కి ఇచ్చిన లేఖ ఆధారంగా రైతులకు రైతు బంధు మంజూరు చేయాలని విన్నవించారు. 28 గ్రామాల్లో ఇల్లు లేని నిరుపేదలకు పక్క ఇల్లు కట్టించే విషయంపై చర్యలు తీసుకోవాలని కోరారు. 4 రోజుల్లో సర్వే చేసి కలెక్టర్ కి రిపోర్టు పంపిస్తామని, వీరాపురం గ్రామంలో రైతులకు రైతు బంధు ఇచ్చేలా కలెక్టర్ కి లేఖ రాస్తానని తహసీల్దార్ కృష్ణవేణి హామీ ఇచ్చారు. నెంబర్ ఇచ్చారంటే మళ్ళీ ఇల్లందు నెంబర్ ఇచ్చారు. మీరు చేసేది ఏం లేదు మేడం, అందరు ఇట్లనే అన్నారు. అయితే విషయం ఏంటంటే డిపిఓ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది. పంచాయతీ ఆఫీస్ ఎక్కడ ఉంది? మండల పంచాయతీ ఆఫీస్ అంటే ఎంపీడీఓగా ఎక్కడది? వాళ్ళకి క్లియర్గా వచ్చింది. 7 రోజుల్లో ఇళ్ళు ఉన్నాయా లేవా సర్వే చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి. ఎన్ని రోజులు అవుతుంది మేడం? అది వచ్చి 6 నెలల్లో వచ్చింది. 26/6/2021. ఇప్పుడు మళ్ళీ సంవత్సరం అయిపోతుంది, అంటే 7 నెలలు అయిపోయింది. అయితే మేడం పాస్బుక్లు ఉన్నాయి, మీ సేవ పానీలు, రైతు బంధు కొంతమందికి వస్తుంది. ఇప్పుడు దాన్ని ఫారెస్ట్ వాళ్ళు తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఆల్రెడీ మనం ఎస్టీ కమిషన్ నుంచి మనకు ఒక లెటర్ వచ్చింది మేడం, మీకు వచ్చిందా? ఈ స్వామిని ఎన్కూరులో వదిలిపెట్టలేదు, ఇక్కడ కూడా వదిలిపెట్టలేదు అనుకుంటారు మా మేడం గారు. సరే మేడం, కొద్దిగా పవర్ ఉంటుందండి మా బాధ. అంతే, మీరు ఇస్తే అక్కడ మాకు పని అయితే చెప్తాను. సరే మేడం. నమస్తే. ఇండియన్ కిసాన్ యూనియన్ తరఫున ఈరోజు ఇల్లందు తహసీల్దార్ గారికి ట్రైబల్ ఇష్యూ మీద మెమోరాండం ఇవ్వాలనే ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా ఇల్లందు డివిజన్ పరిధిలోని టేకులపల్లి, ఇల్లందుకు సంబంధించి ఇల్లు లేనటువంటి నిరుపేదలు సుమారు 1700 మంది పైన
2019లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ గారికి లెటర్ పెట్టుకోవడం జరిగింది. స్పందించినటువంటి కమిషనర్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి లేఖ రాయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్పందించి డిపిఓ కార్యాలయానికి ఒక లెటర్ పంపించడం జరిగింది. డిపిఓ గారి ద్వారాగా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయాలకి 7 రోజుల్లో సర్వే చేసి మౌలిక వస్తువులు ఏమేమైతే అవసరాలు ఉన్నాయో రిపోర్ట్ ఇవ్వమని చెప్పి జారీ చేయడం జరిగింది. ఆదేశాలను ఇచ్చి 7 నెలలైనా ఇక వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని బైంసా ఎస్పీ కిరణ్ అన్నారు. ముతోల్ మండల పోలీస్ స్టేషన్ ఆయన సందర్శించారు. పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విజిటింగ్ రూమ్ ను ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు తమ వంతుగా సహకరించాలని కోరారు. న్యూ ఇయర్ వేడుకల్లో కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు. ఉత్సవాల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్ లో రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. मुदल पुलिस स्टेशन लिमिट में यहाँ पे इंफ्रास्ट्रक्चर बिल्डिंग के लिए और साथ में ब्यूटिफिकेशन के लिए यहाँ पे एक रिसेप्शन रूम बनाया गया। इस रिसेप्शन रूम का और एक विजिटिंग रूम का यूज ये रहेगा कि जो भी कोई पिटिशनर यहाँ पे आएंगे तो उनको प्रॉपर्ली वेटिंग रूम यहाँ पे रहेगा। और साथ में ही यहाँ पे एक इंफ्रास्ट्रक्चर बिल्डअप किया जा रहा है ताकि जो मेन बैरक्स है और लोगों के रहने के लिए जो बेसिक फैसिलिटीज़ है वो मुदल पुलिस स्टेशन लिमिट में और सारे भैंसा सब डिवीजन में तैयार की जाए। इसके अंदर हमने ट्री प्लांटेशन भी किया। आज मैंने यहाँ पे आके इंस्पेक्टर ऑफिस का इंस्पेक्शन भी किया। साथ में यहाँ पे इंस्पेक्शन के दौरान जो भी इंस्ट्रक्शन है कोविड के बारे में हो या कोई भी इन्वेस्टिगेशन के बारे में उसके बारे में इंस्ट्रक्शन दिए गए। इसमें जो भी ग्रेव केसेस है और कोई सीसीटीवी कैमरास है इसके बारे में मुदल पुलिस स्टेशन को इंस्ट्रक्शन दिया गया। साथ में मैं सभी लोगों से गुजारिश करता हूँ कि जो 31st आ रहा है उसमें प्रॉपरली सेलिब्रेशन आप कीजिए। कोई भी ड्रंक एंड ड्राइव करके किसी भी तरह का इंसिडेंस ना करें। अपने फैमिली के लिए, अपनी खुद की सेफ्टी के लिए और सोसाइटी की सेफ्टी के लिए प्रॉपरली करते रहे। और इसी के हिसाब से भैंसा पुलिस की तरफ से भैंसा टाउन लिमिट में और साथ में अदर रूरल एरियाज में एक प्रॉपरली बंदोबस्त 31st को किया जाएगा। इसके अंदर यदि कोई भी किसी तरह का ड्रंक एंड ड्राइव करता है तो उस पर एक्शन लिया जाएगा और उस हिसाब से प्रॉपरली एक व्हीकल एनफोर्समेंट और साथ में एक लॉ एंड ऑर्डर मेंटेन करने के लिए पुलिस की तरफ से प्रयास किया जाएगा। ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణలో జనవరి 2 వరకు ఆంక్షలు. న్యూ ఇయర్ వేడుకల్లో కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని ఆదేశాలు. మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, నిర్వహణపై అధికారులతో సమీక్ష. వికారాబాద్ లో ఒగ్గుడోలు శిక్షణ ముగింపు కార్యక్రమం. ప్రభుత్వం కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తుందన్న ఎమ్మెల్యే. సింహాచలంలో వైభవంగా స్వర్ణ తులసి దళార్చన. అప్పన్న స్వామిని దర్శించుకున్న భక్తులు. కట్టాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.